టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 8-9 తేదీలో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. కుకట్పల్లి డిపో మేనేజర్ ఇస్బాక్ బిన్ మహమ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు ఆటలు పాటల పోటీలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీనగర్ మార్కెట్ వీధిలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయిని జవహర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఫ్రెషర్స్ డే ఎస్ఆర్ అంజా ఘనంగా జరిగింది. ఫ్రెషర్స్ డేలో ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యార్థులు హాజరయ్యారు. కొత్తగా వస్తున్న సాంకేతికత విషయంలో విద్యార్థులను ప్రిన్సిపల్ శ్రీరాములు అప్రమత్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ ప్రజా సంఘం అధ్యక్షుడు నాయని భరత్ కోరారు. ఉద్యమకారులను గత సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఉప్పల్లో సంఘం కార్యాలయాన్ని బీసీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల హైదరాబాద్లోని రాజ్ భవన్ ను సందర్శించారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి గవర్నర్ తమిళిసైని ఆమె ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా రావాలని గవర్నర్ తమిళిసైకి షర్మిల ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సమ్మె చేసిన అంగన్వాడీ కార్యకర్తల దీక్షా శిబిరానికి వెళ్లి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల మధ్యలో కూర్చొని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే బాలకృష్ణను వినతిపత్రం అందజేశారు. నిజాం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి కర్నూలు జిల్లా పెద్దకడబూరులో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో మరణించిన గోనపాడు గోపాల్, వడ్డే ఈరమ్మ కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలకు చెక్కులు అందజేశారు. వివేక్ కే టంకా నేతృత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మర్యాదపూర్వకంగా కలుసుకుంది. సీఎంను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు వందన చవాన్, కనకమెడ్ల దర్శన్ సింగ్, విల్సన్, లోక్సభ ఎంపీలు వీణాదేవి, జస్బీర్ సింగ్, గిల్, రఘురామకృష్ణరాజు ఉన్నారు.